ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి విపరీతమైన బజ్. హ్మ్. మోర్ దెన్ యాక్టర్స్. యాక్టర్స్ కంటే ఎక్కువ వాల్యూ ఉంది. హ్మ్. అయితే దానివల్ల ఏమైతుందంటే వాళ్ళ మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ మీద నెగోషియేషన్స్ గాని, ఈ బిజినెస్ స్కేల్స్ గాని అన్నీ మారిపోతున్నాయి. అవును. యాస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మీకు తెలుసు అయన్నీ. అవును. తెలుసు. బయట ఆడియన్స్‌కి అయన్నీ అంతగా తెలియకపోవచ్చు. అవును. ఎందుకంటే ఒక చిన్న ప్రొడక్ట్ ప్రమోట్ అవ్వాలన్నా, ఒక సినిమా ప్రమోట్ అవ్వాలన్నా, ఏదైనా విషయం షార్ట్ టైమ్‌లో తెలియాలన్నా ఆడియన్స్‌కి ఇన్‌ఫ్లుయెన్సర్స్. చాలా రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. అంటే న్యూస్ ప్రెజెంటర్స్ కంట ఇన్‌ఫ్లుయెన్సర్స్‌నే ఎక్కువ నమ్ముతుంది. అవును. ఈ కమర్షియల్ కార్పొరేట్ కంపెనీస్ అన్ని. సో, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్‌లో వాళ్ళకి ఏ రేంజ్‌లో ఉండబోతుంది స్కోప్ ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ అవ్వడానికి? చెప్పలేము. అప్పట్లో టిక్‌టాక్ వచ్చింది. బాగా ఫేమ్ అయ్యారు. అప్పుడు గూడా నడిచాయి. హ్మ్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నడుస్తుంది. నడిచినన్ని రోజులు అందరూ పైసలు చేసుకుంటారు అన్నిటిని. హ్మ్. ఇప్పుడు డైరెక్టర్లు గాని మనం ఉండేది కలర్‌ఫుల్ వరల్డ్. అంటే హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటే కెమెరా ముందు కనిపించే ఏదైనా కలర్‌ఫుల్ వరల్డ్ కాబట్టి, మనం హ్మ్. కలర్‌ఫుల్‌గా కనిపిస్తేనే మనం నలుగురికి నచ్చుతాం. నలుగురు మనల్ని చూస్తారు. హ్మ్. అట్లనే పైసలు తీసుకుంటాం. మనం కలర్‌ఫుల్ పెట్టుకొని బిజినెస్ వాళ్ళు పైసలు చేసుకుంటారు. హ్మ్. సో, ఉన్నన్ని రోజులు బానే నడుస్తదనే అనుకుంటున్నా నేను. నువ్వు హ్మ్. చెప్పింది నాకైతే అర్థం కాలే. నేను చెప్పేది చెప్తా దానికి. హ్మ్. సో, ఉన్నన్ని రోజులు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల వల్ల అది చిన్న సినిమా గాని, పెద్ద సినిమా గాని బయటికొస్తుంది. అప్పుడొచ్చిందా? రాలేదు గదా! అసలు చిన్న సినిమా అరే! ఇదెప్పుడొచ్చిందిరా? ఇదెప్పుడు రిలీజ్ అయిందిరా? హ్మ్. అట్లుంది. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ వల్ల చాలా సినిమాలు బయటకొస్తున్నాయి. అంతెందుకు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఒకప్పుడు ఒక ఫోటో అడగాలంటే ఒక హీరోని అందరిని దాటుకొని పోవాలి. అదే ఆ హీరో వచ్చి ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో డాన్స్ చేస్తున్నాడు. అట్లా. బికాజ్ నీడ్ అలా ఉంది. మీరు అలా వాళ్ళ నీడ్ నీడ్ ఉంది. సో, మేము అలా క్రియేట్ చేస్తున్నాం.